హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకి ఇక్కడ మరి భక్తులైనటువంటి వారు కనపడుతున్నారు. వీళ్ళంతా ఎవరంటే విశ్వాసం కలిగినటువంటి మరి బిడ్డలుగా ప్రజలుగా చూస్తున్నాం. వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఒక్కొక్కరు వాళ్ళు సాహస కార్యాలు చేస్తూ వచ్చినారు. దేవుని యందు విశ్వాసం ఉంచి బలమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించారన్నమాట. వాళ్ళంతా కూడా విశ్వాసంతో వారు జీవిస్తూ వచ్చినారు. విశ్వాసం అంటే ఏంటంటే మరి నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనదంట. కాబట్టి లేని వాటిని ఉన్నట్లుగా నమ్మటం, లేని వాటిని చూడని వాటిని ఉన్నట్లుగా నమ్మటం. కాబట్టి మనం చూసినట్లయితే 7వ వచనములో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి, అంటే అటు వరకు తను ఎప్పుడు కూడా వాడని చూడలేదు, కానీ చూడని సంగతుల విషయంలో, అది వరకు చూడని సంగతుల విషయంలో మరి హెచ్చరింప చేయబడిన వాడై విశ్వాసం గలవాడై తన ఇంటి వారి కొరకు వాడని సిద్ధపరిచినాడంట. హేబేలు కూడా విశ్వాసం కలిగి జీవిస్తూ వచ్చాడు. విశ్వాసం కలిగి దేవుణ్ణి ఘనపరిచినటువంటి హేబేలుగా మనం చూస్తున్నాం. హేబేలు చాలా మరి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. విశ్వాసమే కాదు, క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని హేబేలు కలిగి జీవిస్తూ వచ్చాడు. విశ్వాసం అంటే మరి మామూలుగా విశ్వాసం ఉంచడమే కాదు, కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి 11వ అధ్యాయంలో ఉన్న వారందరూ కూడా వారు విశ్వాసం అంటే క్రియలతో కూడా ఏం చేశారంటే మరి వారు క్రియలతో కూడా విశ్వాసాన్ని చూపిస్తూ వచ్చినారు, క్రియలు కలిగి జీవిస్తూ వచ్చినారు అన్నమాట. కాబట్టి వారి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము అది ఒంటిగా ఉండకుండా వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినారంట, క్రియలు కలిగి జీవిస్తూ వచ్చినారంట. వారు క్రియలు కూడా చేస్తున్నారు. దేవుని యందు నమ్మికతో వారి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు విశ్వాసం కలిగి దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో మరి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళినారు అన్నమాట. అలాగే హేబేలు కూడా మనం చూసినట్లయితే హేబేలు విషయంలో మరి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. కాబట్టి విశ్వాసమును బట్టి, కాబట్టి విశ్వాసం బైబిల్ రాయబడింది ఆవగింజంతా విశ్వాసం ఉంటే చాలంట, గొప్ప కార్యాలు జరుగుతాయట. కాబట్టి విశ్వాసం దేవుడు చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కృప చూపుతాడు, దేవుడు ఆదుకుంటాడు అనేటువంటి విశ్వాసంతో మనం జీవించాలంట. మరి అలాంటి విశ్వాసమే మరి మనం కూడా కలిగి జీవించాలి. అలాంటి విశ్వాసాన్ని ఎవరు కలిగి జీవిస్తూ వచ్చినారంటే హేబేలు కలిగి జీవిస్తూ వచ్చినారు. ఇక్కడ విశ్వాసం కలిగినటువంటి వారందరిలో మొట్టమొదట మనకు కనపడే వ్యక్తి ఎవరంటే హేబేలు. హేబేలు అంత విశ్వాసం కలిగి ఉన్నాడు అనమాట, అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాంటి విశ్వాసము అది మరి దేవుని ఎదుట చాలా అది దేవుడు ఇష్టపడేటువంటి విశ్వాసం అన్నమాట. అంతగా దేవుని నమ్మి దేవుణ్ణి కనపరిచినటువంటి వ్యక్తిగా మనం అతన్నే చూస్తున్నాం అనమాట. అంతేకాదు హేబేలు విశ్వాసమే కాదు, కానీ అది క్రియల్లో కూడా ఏం చేశాడంట, చూపిస్తూ వచ్చాడంట. మరి ఆదాముకి 2 కుమారులు, ఒక ఆయన కయ్యోను, ఒక ఆయన హేబేలు. మరి కయ్యోను కూడా ఏం చేశాడంట, దేవునికి శ్రేష్టమైన దేవునికి బలర్పించిండంట. కానీ హేబేలు ఏం చేశాడంట, హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. ఇద్దరు బలి అర్పించారు, కానీ
హేబేలు కయ్యోను బలి అర్పించినప్పుడు కంటే కూడా హేబేలు బలిని దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు బలిని కోరేవాడు కాదు, కానీ బలి కంటే కూడా ముందుగా మనం చూసినట్లయితే మరి దేవుడంట మరి కయ్యోనును అతన్ని అర్పణ దేవుడు చూశాడంట. తర్వాత హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడంట. మొట్టమొదట బలర్పించే వ్యక్తిని చూడలేదు, బలిని చూడలేదు, కానీ బలర్పించే మనిషిని చూస్తున్నాడు దేవుడు. బలిని చూస్తున్నా, ఏమి ఇస్తున్నాడో, ఏం సమర్పించుకుంటున్నాడు, నా కొరకు ఏం చేస్తున్నాడు అనేది చూడలేదు, కానీ మొట్టమొదట బలర్పించే వ్యక్తిని దేవుడు చూస్తున్నాడంట. కాబట్టి ఎవరిని అంగీకరించినాడు అంటే బలర్పించినటువంటి వ్యక్తిని. అందుకే బైబిల్ ఏం చెప్తుంది, ఏం రాయబడిందంటే హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించిండంట. హేబేలును అతని అర్పణను. కాబట్టి దేవుడు కయ్యోనుని అతని అర్పణను దేవుడు ఏం చేయలేదంట, అంగీకరించలేదంట, త్రోసివేశాడంట. కాబట్టి మరి ఎందుకు అట్లా అంటే హేబేలు ఏం చేశాడంటే తొలుసులు వాటిని దేవునికి అప్పగించిండంట. ఇప్పుడు మన దగ్గర లేదు, కానీ ఇప్పటికి మన సహవాసంలో కూడా ఉందన్నమాట. తొలుసులు పుట్టిన ప్రతి, అది కూరగాయలే కావచ్చు, కోడిగుడ్లు, రైస్, ఇవన్నీ కూడా కొన్ని సంఘాల్లో పల్లెటూరులో ఉంటుంది అనమాట. మా ఊర్లో కూడా మా స్థానిక సంఘంలో ఆ యొక్క బల్ల, ప్రభు శరీరం రక్తం ఉంటుంది కదా, ఆ బల్ల చుట్టూ పెడతారనమాట. తీసుకొచ్చి రైస్ తీసుకొస్తారు వాళ్ళు. ఈ వారంలో వండుకునే ప్రతి దాంట్లో కూడా ఒక గుప్పుడు తీసి, పిడికిడి తీసి జమ చేసి ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకుని వస్తారనమాట. మరి వాళ్ళకి కోడిగుడ్లు ఉంటే కోడిగుడ్లు, కూరగాయలు ఉంటే కూరగాయలు, అవన్నీ ఇటు వరకు బాగా చేసేవాళ్ళు అవన్నీ కూడా. ఇప్పటికి కూడా మా ఊర్లో ఆ పులిపీఠం చుట్టూ, ఆ యొక్క ప్రభు శరీరం బల చుట్టూ ఆ బల చుట్టూ ఉంటాయి అన్నమాట. పెడతారు తీసుకుని వచ్చి అక్కడ. పల్లెటూరులో అట్లా చేస్తారనమాట. అంటే అలాంటి శ్రేష్టమైనటువంటి హేబేలు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇచ్చినాడు, తొలుసులు వాటిని దేవునికి ఇచ్చాడనమాట. అవి కూడా శ్రేష్టమైనటువంటివి ఇచ్చాడనమాట. అంటే హేబేలులో మనం చూసినట్లయితే విశ్వాసం ఉంది, రెండోది సమర్పణ కూడా ఉందన్నమాట. ఎలాంటి సమర్పణ అంటే అది కొంతమంది ఎట్లేస్తారు, కొంతమంది సమర్పణలో కొంతమంది చిరిగిపోయిన నోట్లు వేస్తారు కదా, కానుక పెట్టెలు ఎట్లేస్తారు. కొంతమంది లెక్క పెట్టే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కానుక పెట్టెలో చిరిగిపోయిన నోట్లు, పనికిరాని నోట్లు. నేను నమిలికొండలో కరీంనగర్లో ఉన్నప్పుడు అన్ని 10 రూపాయల నోటు, 10 రూపాయలు కాయిన్స్ వేసేవాళ్ళు ఎక్కువ. అంటే అవి ఎక్కడ కూడా చెల్లవు అనమాట. పాత నోట్లు మార్చిన టైంలో కూడా ఎక్కువ ఏం చేసేవాళ్ళు అంటే పాత నోట్లు వేసేవాళ్ళు. అప్పుడు అవి రద్దుపరచబడినాయి. అవి మారువని తీసుకొచ్చి పాత నోట్లు వేస్తూ ఉండేవాళ్ళు. అయితే మరి హేబేలు ఎలాంటివి అర్పించాడంట, శ్రేష్టమైనది దేవునికి అర్పించిందంట. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో ఏం రాయబడిందంటే మరి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించిన. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాడంట. అంటే తను ఇచ్చినటువంటి అర్పణ గురించి దేవుడు మాట్లాడుతున్నాడంట. హేబేలు ఎంత మంచివాడు, ఎంత చక్కని అర్పణ తీసుకొచ్చాడు, ఎలాంటి అర్పణ హేబేలు తీసుకొచ్చాడని చెప్పి అతని అర్పణ గురించి సాక్ష్యం ఇస్తున్నాడంట కదా. హేబేలు అర్పణ గురించి సాక్ష్యం ఇస్తున్నాడంట. అంటే అర్పణ గురించి చెప్తున్నాడు అనమాట. హేబేలు ఏం చేశాడంట, తొలుసులు వాళ్ళని, తర్వాత శ్రేష్టమైనటువంటి వాటిని హేబేలు ఏం చేస్తూ వచ్చినాడంట, ఇచ్చాడు అని చెప్పి అర్పణ గురించి సాక్ష్యం ఇస్తున్నాడంట కదా. తన విశ్వాసము, రెండోది సమర్పణ జీవితం అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే అతని గురించి దేవుడు అంటే విశ్వాసమును బట్టి, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందిన. కాబట్టి అతనిలో మనం చూసినట్లయితే ఆయన మరి క్రియలను బట్టి నీతిమంతుడు అని రాయబడింది. మనం చూసినట్లయితే విశ్వాసం గలవాడు, సమర్పణ గలవాడు, తర్వాత నీతి క్రియలు అనమాట. ఎలాంటి క్రియలంట, విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందు. అంటే తన క్రియలు ఎలాంటివంటే నీతిమంతుల క్రియలు ఎలాంటివంట, అవి మంచి క్రియలు అనమాట, నీతి క్రియలు అనమాట. ఆ క్రియలు ఎవరు చేశారంట, హేబేలు చేశాడంట. హేబేలు ఎలాంటి క్రియలు అంటే నీతి క్రియలు అంట. అందుకే బైబిల్ ఏముందంటే చూడండి, చదువుకుందాం.
యోహాన్ రాసిన మూడో పత్రికలో, క్షమించండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 3:12 యోహాను, మనం కయ్యోను వంటి వారమై ఉండరాదు, వాడి దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండిన కనుకనే కదా. అంటే మరి హేబేలు యొక్క క్రియలు ఎలాంటివంటే నీతి కలిగినటువంటి క్రియలు అన్నమాట. కాబట్టి హేబేలు చేసే క్రియలు ఎలాంటివంటే అవి నీతి క్రియలు. కయ్యోను క్రియలు అలాంటివి అవి దుష్టుని సంబంధించినటువంటి క్రియలు. కయ్యోను క్రియలు ఎలాంటివంటే అవి నీతి గలవి కాదు. అవి చేసే అన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు అన్నమాట కదా. తన క్రియలు చెడ్డవి. కయ్యోను ఏ పని చేసినా కయ్యోను చెడ్డవాడు, చెడ్డ క్రియలు చేశాడు. చెడ్డవాడు చెడ్డ క్రియలు చేశాడు అనమాట. హేబేలు నీతి క్రియలు చేశాడు. నీతిమంతుడు కనుక హేబేలు ఏం చేశాడంట? నీతి క్రియలు చేశాడు. అందుకే నీతిమంతుడు అని పిలవబడుతూ వచ్చింది. తన క్రియలు, తను చేసినటువంటి క్రియలు అవి అద్భుతమైనటువంటి దానంలో చేశాడనమాట. అంటే క్రియలు అలాంటి క్రియలు చేస్తూ వచ్చినాడు ఈ భూమి మీద. మరి మనం ఏ క్రియలు అయితే చేస్తామో అవే మన వెంట వస్తాయంట కదా. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం రాయబడింది, వారి క్రియలు వారి వెంట పోవుచున్నవని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చివరిలో ఏముంది చెప్పండి? వారి క్రియలు వారి వెంట పోవుచున్నవని ఆత్మ చెప్తున్నాడు. వారి క్రియలు వారి వెంట పోవుచున్నాయంట. ఎప్పుడైనా మనం ఈ భూమి మీద మనం చేసే మంచి క్రియలు మన వెంట వస్తాయి అన్నమాట కదా. వారి క్రియలు వారి వెంటే వెళ్తాయి అన్నమాట. ఈ భూమి మీద మనం ఎంత సంపాదించామనేది కాదు, మన వెంట అవేవి రావన్నమాట. మన పొలాలు, మన ఆస్తులు, మనవేవి కూడా అవి మన వెంటే రావు. కానీ మన వెంట ఏమొస్తాయంటే మనం చేసిన నీతి క్రియలు మన వెంట వస్తాయంట. అవి మన వెంట వస్తాయంట. అవి మనతో కూడా మనం తీసుకెళ్ళేది అదొక్కటే. ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతామో, చెడ్డ క్రియలు అయితే చెడ్డ క్రియలు, మంచి క్రియలు అయితే మంచి క్రియలు తీసుకెళ్తాం కదా. అందుకని వారి క్రియలు వారి వెంట పోస్తున్నాయంట. అంటే మరి అలాంటి క్రియలు మరి మన వెంట వస్తాయండి. మనం చూసినట్లయితే ఇప్పుడు హేబేలు ఎలాంటి క్రియలు చేశాడంట? నీతి క్రియలు కదా. తన క్రియలు మంచివంట, నీతి క్రియలు చేస్తూ వచ్చాడంట. అయితే తన సహోదరుడు చేసిన క్రియలు అలాంటివి చెడ్డ క్రియలు చేస్తూ వచ్చినాడంట కదా. చెడ్డ క్రియలు అవి దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు అన్నమాట. అందుకని అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం రాయబడింది, మారు మనసుకు తగిన క్రియలు. చూడండి, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం, 26-20 అపొస్తలుల కార్యము. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోని యూదయ దేశమంతటను, తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుంటిని. ఎలాంటి క్రియలంట? మారు మనసుకు తగిన క్రియలు చేయాలంట. మారు మనసుకు తగినటువంటి క్రియలు. కాబట్టి ఇప్పుడు మరి హేబేలు కూడా ఎలాంటి క్రియలు చేస్తూ వచ్చినాడంట? మారు మనసుకు తగినటువంటి క్రియలు. నీతిమంతులు అవే చేస్తారంట. నీతిమంతులు చేసే క్రియలు ఏంటివి? మారు మనసుకు తగినటువంటి క్రియలు కదా. తన క్రియలు నీతి గలవి కదా. 3వ విషయం చూసాము, విశ్వాసము, సమర్పణ, నీతి క్రియలు, తర్వాత సాక్ష్యము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వాసం బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు తన అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందిన. ఇక్కడ మనం చూస్తే సాక్ష్యము ఎవరి దగ్గర నుంచి పొందాడు? ఈ సాక్ష్యము దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందాడు. ఏమని సాక్ష్యం పొందాడు? హేబేలు నీతిమంతుడు అని చెప్పి సాక్ష్యం పొందిండంట. అంటే హేబేలు ఎంత మంచివాడు, హేబేలు ఎంత మంచి గుణాలు కలిగిన వాడు అని చెప్పి అతని గురించినటువంటి సాక్ష్యాన్ని కలిగి జీవించాడు అనమాట.
హేబేలు భూమి మీద ఉన్నప్పుడంట దేవుని నామానికి ఎంతో మహిమ తీసుకుని వచ్చాడనమాట. దేవుని బిడ్డలైనటువంటి వారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వారి సాక్ష్యము చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. వారి సాక్ష్య జీవితము చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాంటి గొప్ప సాక్ష్యాన్ని కలిగి కొంతమంది ఉంటారు, సేవకుల్లో ఉంటారు, విశ్వాసుల్లో కూడా అలాంటి అద్భుతమైనటువంటి మంచి సాక్ష్యం కలిగి మరి దేవుని కొరకు జీవించినటువంటి బిడ్డలు కూడా ఉంటూ ఉంటారనమాట. కాబట్టి హేబేలు మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు. అంతేకాదు హేబేలు అలాంటి వాడంటే మొరపెట్టేవాడు కదా, మొరపెడతాడంట. నీతిమంతులు ఏం చేస్తారు చెప్పండి? మొరపెడతారు. మనం చూసినట్లయితే ఆదికాండం 4:10 నీ తమ్ముని యొక్క నేల నుండి నాకేం చేస్తుంది? మొరపెడుతుంది. అందుకని ఎబ్రిల్కి రాసిన పత్రిక 11:4 చివరి లైన్లో ఏముందంటే అతడు మృత్యు నొంది కాబట్టి చనిపోయినా సరే మాట్లాడతారంట. దేవుని బిడ్డలైనటువంటి వారు వాళ్ళకి మరణం లేదనమాట. వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడతారు కదా. మృతి నొంది మాట్లాడుతున్నారంట, చనిపోయినా సరే మాట్లాడతారంట. అందుకని యేసు ప్రభువారు ఒకసారి లోకాసు వార్తలు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నేను సజీవులకే దేవుడిని కానీ మృతులకు దేవుణ్ణి కాను అంటాడు. అంటే దేవుడు విశ్వాసులైనటువంటి వారికి, నీతిమంతులైనటువంటి వారికి మాత్రమే దేవుడు అన్నమాట. వాళ్ళు బ్రతికుండగా దేవునికి మొరపెడతారు, చచ్చిపోయినాక కూడా వాళ్ళు ఏం చేస్తారంట? మాట్లాడతారంట కదా. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మరి భక్తిహీనులైనటువంటి వాళ్ళు చనిపోతే ఏం చేస్తారు? వాళ్ళ మొర వినపడదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో? పాతాళానికి వెళ్ళిపోతారు. అక్కడ ఎవరు వారు మొర వినేవాళ్ళు లేరు. కానీ మరి హేబేలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఏం చేస్తున్నాడంట? హేబేలు భూమి మీద ఉండగా దేవునికి మొరపెట్టేవాడు, చచ్చిపోయినాక కూడా అతను ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడంట. అందుకే ఇక్కడ ఏం రాయబడితే వచ్చిందంటే మరి అతడు మృతి పొంది ఆ విశ్వాసముల ద్వారా ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడంట, దేవునితో మాట్లాడుతున్నాడంట. అయ్యా మా తమ్ముడు నన్ను అన్యాయంగా చంపేశాడు, మా అన్న నన్ను అన్యాయంగా చంపేశాడని చెప్పి మరి దేవునితో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి అప్పటికీ కూడా మొరపెడుతున్నాడంట. కాబట్టి మనం కూడా దేవునికి బ్రతికుండంగా చనిపోయినా ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలి? మొరపెట్టేవారంగా ఉండాలన్నమాట కదా. అప్పుడు మనం చూసినట్లయితే మరి హేబేలు ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడంట. తను చనిపోయినప్పుడు కూడా, మృతి పొంది కూడా ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు, మాట్లాడుతున్నాడంట. దేవుని బిడ్డలైన వారు ఎవరైతే బాప్తిసం తీసుకుని, ఎవరైతే రక్షణ పొంది, ఎవరైతే మారుమనసు పొంది, ఎవరైతే హేబేలు వలె విశ్వాసం కలిగి, సమర్పణ కలిగి, మరి నీతి క్రియలు చేసి, మంచి సాక్ష్యం కలిగి ప్రార్థన చేసే బిడ్డలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఏం చేస్తారంట? వాళ్ళు మాట్లాడతారు కదా. హేబేలు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? విశ్వాసం కలిగి జీవించాడు, దేవునికి ప్రతి దాంట్లో తొలుసులు ఇచ్చినాడంట, తర్వాత నీతి క్రియలు చేస్తూ వచ్చినాడంట, తర్వాత మంచి సాక్ష్యం కలిగి జీవించిండంట, తర్వాత మొరపెట్టే వ్యక్తిగా కూడా ఉంటున్నాడు. హేబేలు మరి భూమి మీద మరి ఎంతగానో మొరపెట్టాడు అనమాట. ప్రార్థనాపరుడైన హేబేలు అనమాట, ప్రార్థనాపరుడు అనమాట. మరి భూమి మీద ప్రార్థించకపోతే చచ్చిపోయినాక ఏం ప్రార్థన చేస్తాం? అందుకని భూమి మీద ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు అనమాట. భూమి మీద ప్రార్థన చేశాడు కనుక చనిపోయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. అందుకని మనం చూసినట్లయితే అతడు మృత్యు నొంది ఆ విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడంట. విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. చనిపోయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి అంతేకాదు, అతని గురించి మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆయన ఎవరంట? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో 3:12 అతని గురించి రాయబడింది. చూడండి, మనం కయ్యోని వంటి వారమే ఉండరాదు, వాడి దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడు అతన్ని ఎందుకు చంపెను? కాలం ఇక్కడ మనం చూసినట్లయితే వాడు ఎవరి సంబంధి అంట? దుష్టుని సంబంధి, దేవుని సంబంధి కాదంట. వాడు దుష్టుని సంబంధి, అపవాది సంబంధి కదా. వాడు సాతాను సంబంధి, వాడు లోక సంబంధమైనటువంటి
మరి సాతాను కార్యాలు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. బైబిల్ అందుకే అతని గురించి ఏం రాయబడితే వచ్చిందంటే, వాడు అనేటువంటి మాట దేవుడు వాడుతున్నాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపినాడు. దుష్టుని సంబంధి అంటే భూమి మీద ఉన్న రోజులు ఎవరిని సంతోషపరిచాడు? దుష్టుని, సాతాన్ని సంతోషపరిచాడు అనమాట. సాతాన్ని ఏం చేస్తూ వచ్చినాడంట? సాతాన్ని సంతోషపరుస్తూ వచ్చినాడు అనమాట, దుష్టుని సంబంధి. కానీ మనమేమై ఉండాలా? మనము దేవుని సంబంధమై ఉండాలి, దేవుని సంబంధులుగా ఉండాలి, దేవుని కార్యాలు నెరవేర్చాలి. సాతాను కార్యములు నెరవేర్చేవారంగా ఉండకూడదు. దేవుని కార్యములను మనం ఏం చేయాలి? నెరవేర్చేవారంగా ఉండాలి. వాడు ఏం చేస్తూ వచ్చినాడంట? దుష్టుని సంబంధి అయి ఏం చేశాడు? తన తమ్ముని చంపాడు. దుష్టుని సంబంధి దుష్ట కార్యాలన్నీ కూడా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు కదా. కాబట్టి యోహన్ రాసిన, అందుకని దేవుని వాక్యంలో యోహన్ రాసిన 3వ పత్రిక చూడండి, 11వ వచనం చదవండి. 11వ వచనం, 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడ, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకుందాము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాదు. కీడు చేస్తారంట. దుష్టుని సంబంధి ఏం చేస్తాడు? ఎప్పుడు కీడు చేద్దామా అని చూస్తాడు దుష్టుని సంబంధి. కానీ దేవుని సంబంధులు ఏం చేస్తారంట? మేలు చేస్తారంట కదా. మేలు చేసేది ఎవరంట? దేవుని సంబంధులు. కీడు చేసేది ఎవరు? దుష్టుని సంబంధులు. దుష్టుడు ఎప్పుడు కూడా, దుష్టుడు ఏం చేస్తాడు? దుష్టుడు ఎప్పుడు కీడు చేద్దామా అని చూస్తాడు సాతానుడు. అలాగే దుష్టుని సంబంధులు ఏం చేస్తారంట? వాళ్ళు కీడే చేస్తారంట. దుష్టుని సంబంధి ఏం చేస్తాడు? ఎప్పుడు ఎవరు కీడు చేద్దామా, ఎవరు కీడు తలపెడదామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని బాధపరుద్దామా, ఇవే చూస్తాడనమాట. అయితే దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, ప్రియుడ, చెడు కార్యములను కాక మంచి కార్యం అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు ఆడు. కాబట్టి మరి దుష్టుని సంబంధి అంట. వాడు ఎప్పుడు కూడా మేలు చేసిన వాడు కాదు. కయ్యోని ఎవరట? ఎప్పుడు కూడా మేలు చేసిన వాడు కాదు. ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? కీడు చేస్తాడంట. ఎప్పుడు దుర్మార్గమైనటువంటి కార్యాలు చేస్తాడంట. అందుకే మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకో మాటను చూడండి. యోహన్ రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 4:6. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినుడు. ఇందువలన మనం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మరి మన మాట వినడు. ఎవరైతే మన మాట వింటున్నారో వాళ్ళు ఎవరి సంబంధులంట? దేవుని సంబంధులు. దుష్టుని సంబంధి అయితే ఏం చేస్తాడు? మన మాట వినడంట. అయితే దేవుని సంబంధి అయితే ఏం చేస్తాడు? దేవుని మాటలను వింటాడంట. కాబట్టి దుష్టుని సంబంధి మన మాట వినడంట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంట, ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొని. ఎవరైతే దేవుని మాట విని ఎవరైతే మరి హేబేలు వలె ఉంటున్నారో వారు ఎవరట? దేవుని సంబంధులు, వారి సత్య సంబంధులు అంట కదా. కాబట్టి దేవుని సంబంధులముగా మరి దేవుని మనం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. కాబట్టి పాపం చేయవాడు ఎవరు? అపవాది సంబంధి. కాబట్టి వాడు ఏం చేస్తూ వచ్చినాడంట? కాబట్టి మరి దేవుని సంబంధి కాదు వాడు. ఎవరి సంబంధి అంట? ఏముంది అక్కడ? యోహన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనం కయ్యోను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండినని కనుకనే కదా. కాబట్టి తన క్రియలు ఎలా ఉంటాయంట? చెడ్డ క్రియలు. కయ్యోను క్రియలు చెడ్డ క్రియలు, చెడ్డ జీవితం, అపవాది సంబంధి, అపవాది యొక్క ఉద్దేశాలని నెరవేరుస్తూ వచ్చినవాడు అపవాది సంబంధి అంట కదా. దేవుని సంబంధులు ఏం చేస్తారు? దేవుని కార్యముల మీద ఉంటారంట.
మొదటి కొరింథీ 2:14 చూడండి. మొదటి కొరింథీ 2:14. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితరముగా ఉన్నవి. అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. కాబట్టి మరి ప్రకృతి సంబంధమైన మనుషుడంట ఆత్మ సంబంధమైన విషయములు ఏం చేయడంట అండి? అంగీకరించడంట. వెరితనంగా ఉంటాయంట. అరే సంఘ ప్రార్థనకి వెళ్దాం రా అంటే పిచ్చోళ్ళలాగా ఉన్నాడు రా, మందిరానికి వెళ్దాం రా అంటే పిచ్చోళ్ళలాగా ఉన్నాడు రా అంటే వాళ్ళు దుష్టిని సంబంధి కనుక, ప్రకృతి సంబంధి కనుక వానికి వెరితనంగా ఉంటుంది. వీళ్ళేంట్రా పని మానేసి ఆదివారం వెళ్తున్నారు ఇట్లా. మరి వాళ్ళు ఎట్లా ఉంటారంట? వాళ్ళు దుష్టిని సంబంధి కనుక అట్లా ఉంటారంట. కాబట్టి ఇప్పుడు కయ్యోను కూడా ఎలాంటి వాడంటే దుష్టుని సంబంధి. కాబట్టి మరి నీతిమంతులైతే ఏం చేస్తారంట? అందుకని మనం చూసినట్లయితే ప్రియుడా, ఇక్కడ ఏమని చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 11. యోహాను రాసిన 3వ పత్రిక 11. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకుందాము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు ఎవరంట? దేవుని చూచినవాడు కాదంట. కాబట్టి మరి దుష్టుని సంబంధి ఏం చేస్తాడు? ఎప్పుడు కీడు చేద్దామా అని చూస్తూ ఉంటాడు అనమాట. కయ్యోను కూడా అంతే. మా తమ్ముడు ఎప్పుడు దొరుకుతాడా నాకు అని చెప్పి ఎప్పుడు ఉదయం లేచిన కానీ హేబేలు మీద ఏంటంట? అసూయ, కోపం. వాడు నీతి క్రియలు చేస్తున్నాడు, వాడు మంచి క్రియలు చేస్తున్నాడు, దేవుడు వాడు అర్పణ అంగీకరిస్తున్నాడు, నా అర్పణ అంగీకరించలేదని ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఈయన ఎప్పుడు చంపుదామా అని చూశాడంట. ఒక రోజున పంట బాగా పండితే ఏం చేశాడు? తమ్ముడు నా పంట చూద్దు కానీ రారా, బాగా పండింది ఈ సంవత్సరం అని చెప్పి తీసుకెళ్ళి నమ్మకంగా కొట్టి ఏం చేశాడు? చంపివేశాడు కదా. కాబట్టి అందుకనే వాడు దుష్టుని సంబంధి అంట. అయితే మరి మనం ఏం చేయాలంట? మేలు చేయవాడు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. గల్తీలకు రాసిన పత్రికలు ఉంటుంది. మరి చూడండి, గల్తీలకు రాసిన పత్రికలు ఒక మంచి మాట ఉంటుంది అనమాట. దేవుని బిడ్డలంగా మనము మేలు చేయాలంట కానీ కీడు చేయకూడదంట. ఆ మాట చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 6:9. మనం మేలు చేయటందు ఇసుకకు ఎందము, మనము అలయక మేలు చేసేతమని తగిన కాలమందు పంట కొద్దుము. కాబట్టి మనము మేలు చేయటం ఏం కావద్దంట? ఇసుకకు ఉందామంట. అలిసిపోకూడదంట. మేలు చేయటం ఏం కావద్ది కదా. మనము మేలు చేయటందు ఇసుకకైందము, మనము అలయక మేలు చేసేతమని తగిన కాలంలో ఏం చేస్తామంట? పంట కోస్తాం కదా. మేలు చేయటందు ఇసికిపోవద్దంట. కాబట్టి దేవుని సంబంధాలు ఏం చేస్తారు? మేలు చేస్తారు కదా. కయ్యోను ఇప్పుడు మనం చూసినట్లయితే హేబేలు గురించి మనం చూసాము. 11:4 హేబేలు విశ్వాసం కలిగిన వాడు, హేబేలు సమర్పణ కలిగిన వాడు. హేబేలు క్రియలు ఎలాంటివంట? నీతి క్రియలు అంట. హేబేలు మంచి మరి సాక్ష్యాన్ని పొందినాడంట. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంట. అతని అర్పణ గురించి, అతని క్రియల గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నేల నుంచి మాట్లాడుతున్నాడు. చనిపోయినా సరే మాట్లాడుతున్నాడంట కదా. చనిపోయినా సరే. ఏబ్రిల్కి రాసిన పత్రిక 11:4 చివరి లైన్లో ఏముంది? అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో చనిపోయినా సరే మాట్లాడుతున్నాడు అంట కదా. తర్వాత మనం చూస్తే 6వ చూస్తే ఎవరి సంబంధం అంట? దేవుని సంబంధి. 7వదిగా మనం చూసినట్లయితే యోధా పత్రిక 1:11 అతని గురించి ఒక మంచి మాటను మనం చదివి ప్రార్థనలోకి వెళ్దాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గము నడిసిరి, బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పుతావులో ఆత్రముగా పరిగెత్తిరి, కోరాకు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. ఇక్కడ మనం చూస్తే అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోని నడిచిన మార్గమును నడిచిరి. కయ్యోను నడిచిన మార్గం ఎలాంటిదంటే అది లోక సంబంధమైనటువంటి మార్గం. కయ్యోని మార్గం భక్తి మార్గం కాదు, హేబేలు మార్గం భక్తి మార్గం. చివరిలో మనం చూస్తే హేబేలు యొక్క మార్గం ఎలాంటిదంటే అది
భక్తి మార్గం. హేబేల్ది భక్తి మార్గం, ఆత్మీశాలు కలిగినటువంటి మార్గం, దేవుని సంతోషపరిచే మార్గం, దేవునికి లోబడే మార్గం. కానీ కయ్యోను మార్గం ఎలాంటిదంట? కయ్యోను నడిచిన మార్గమున వారు నడిచినారంట. అందుకే దేవుడు అంటాడు అయ్యో అంటాడు. అయ్యో అంటే ఏంటి? అయ్యో వారికి శ్రమ. వారు ఎలాంటి నడక నడుస్తూ వచ్చినారంట? వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచారు. కయ్యోను నడిచిన మార్గం తప్పుడు నడక. ఆ మార్గం మంచిది కాదు. ఆ మార్గంలో దేవుని సంతోషపెట్టే మార్గం కాదు, దేవుని దుఃఖపరిచే మార్గం, దేవునికి లోబడే మార్గం కాదు. కయ్యోను మార్గము అది ఆత్మీయమైనటువంటి మార్గం కాదు, అది దేవునికి ఇష్టము లేనటువంటి మార్గం. అయితే హేబేలు మార్గం ఏంటంటే భక్తి మార్గం, నీతి మార్గం. హేబేలు మార్గము దేవునికి ఇష్టమైనటువంటి మార్గం. ఆయన మార్గములు ఎందుకు నడుచుకుంటూ వచ్చినాడు. భక్తి మార్గంలో హేబేలు జీవిస్తే, కయ్యోని అలాంటి మార్గంలో జీవిస్తూ వచ్చినాడంట. దేవునికి ఇష్టము లేనటువంటి జీవితంలో, దేవునికి ఇష్టము లేని మార్గంలో కయ్యోను జీవిస్తూ వచ్చినాడు. మనం చూస్తూ వచ్చాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో హేబేలు గురించి మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ చాలామంది మరి విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత శారా, తర్వాత ఇస్సాకు, యాకోబు, మోషే, తర్వాత మోషే తల్లిదండ్రులు, తర్వాత ఇశ్రాయేలీలు 29వ వచనంలో ఇశ్రాయేలీలు, తర్వాత 30వ వచనంలో రాహాబు వేశ్య, 31వ వచనంలో ఎవరున్నారంట? రాహాబు వేశ్య. తర్వాత 32వ వచనంలో చాలామంది ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. అంటే మనము మరి దేవుడు నాకు ఇచ్చిన తలాంపు ఏంటంటే ప్రతి సంఘ ప్రార్థన రోజున వీళ్ళందరి గురించి మరి వారానికి ఒకళ్ళ గురించి చెప్పాలనేది దేవుడు నాకు ఇచ్చిన తలాంపు అన్నమాట. కాబట్టి మరి ఈ రోజు నుంచి ప్రతి మంగళవారము ఒక్కొక్కళ్ళ గురించి మరి వాళ్ళ జీవితం, వాళ్ళు ఎలాంటి విశ్వాసం కలిగి జీవిస్తూ వచ్చినారో వాటిని మనం నేర్చుకుని మనం కూడా ఈ భూమి మీద అలాంటి విశ్వాసం కలిగి మనము జీవిద్దాం. అలాంటి వ్యక్తులంగా ఉండి ప్రభు రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం కూడా ఈ భూమి మీద మరి దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉందాం. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? వాళ్ళ జీవితం ఎలాంటిది? విశ్వాసం సంబంధమైన జీవితం. వాళ్ళది కయ్యోను నడిచిన మార్గము కాదు కదా. వాళ్ళ మార్గము భక్తి మార్గంలో వాళ్ళు నడిచినారు. వాళ్ళ జీవిత కాలం అంతా భక్తి మార్గంలో ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ వచ్చాము, విశ్వాసం కలిగి జీవించిండంట, శ్రేష్టమైనది ఇచ్చిండంట. దేవునికి ఏమి ఇచ్చాడు? శ్రేష్టమైనది ఇచ్చిండంట. నీతి క్రియలు చేస్తూ వచ్చినాడంట. దేవుడు అతని గురించి గొప్పగా సాక్ష్యం ఇచ్చిండంట కదా. తర్వాత తను మృతి పొందినా సరే ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. చనిపోయినాక ఎవరైనా మాట్లాడతారా? చనిపోయిన తర్వాత దేవుని బిడ్డలు మాత్రం మాట్లాడతారు, నీతిమంతులు మాట్లాడతారు. వాళ్ళకు మరణం లేదు కనుక వాళ్ళు చనిపోయినా సరే ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడతారు కదా. ఆదికాండం నాకు చదవవలసిన లేదు కానీ ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో నేల నుంచి మొరపెడుతున్నాడంట. తన రక్తం అంట నేల నుంచి మొరపెడుతుందంట. చనిపోయినాడు ఆల్రెడీ. అయితే విశ్వాసమును బట్టి నేల నుంచి ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడంట. మరి భూమి మీద ఉండగా ఎంత ప్రార్థన చేసేవాడో అతని గురించి రాయబడలేదు. కానీ మరి చనిపోయినాక కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన సాక్ష్యం ఇస్తూ చనిపోయినాక కూడా మొరపెడుతున్నాడంట. ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే మరి దేవుని సంబంధిగా జీవిస్తూ వచ్చినాడు. తర్వాత మరి భక్తి మార్గంలో జీవిస్తూ వచ్చినాడు. అలాంటి వారంగా మనం కూడా కలిగి ఉండాలి. మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి మనం దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలంగా మనం కూడా దేవుల్లో మనం కట్టుకుంటూ ఆత్మీయంగా మనం కలిగి ఉండాలని దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు అనమాట. అందుకని వాళ్ళ చరిత్ర అంతా మరి రాసి పెడుతూ వచ్చినాడు అనమాట. మరి మనం కూడా అలాంటి అనుభవంలో, హేబేలు యొక్క అనుభవంలో, విశ్వాసీయులు ఉన్నారు కదా వాళ్ళందరూ, వాళ్ళ వంటి అనుభవంలో మనం కూడా దినదినం ఆత్మీయంగా మనం కూడా వాళ్ళకి వలె మనం జీవించే వారంగా మనం ఉండాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. మన సంఘంలో ఉన్న మరి ప్రజలు